నిరుద్యోగులకు మొండి చేయి చూపించారు. టీడీపీ మోసపూరితమైన వాగ్దానాలపై పోరాటం. రేపు వైసీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన భారీ ర్యాలీ. ఊటుకూరు నాగార్జున, ఆశ్రిత్ రెడ్డి. నెల్లూరు నగరంలోని రామ్జీ నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రితారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊటుకూరు నాగార్జున, ఆశ్రితారెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలం పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారని తెలిపారు. అనేక వర్గాలు ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే ఈరోజు అదే ప్రభుత్వం చేతుల్లో ప్రజలు దగాకు గురయ్యారన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వారికి మొండి చేయి చూపించింది. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం మాటలు నీటి మూటలుగా మారాయన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు యువతకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 13వ తేదీ ఉదయం 9 గంటలకు నెల్లూరు బారకాసు సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టర్కి వినతిపత్రం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మర్డర్ల గురించి కానీ, మానభంగాల గురించి కానీ, దారుణాల గురించి కానీ ఏ ఒక్క ఛానల్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ఏ ఒక్క ఛానల్లో కూడా డిబేట్ పెట్టే పరిస్థితులు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడం దౌర్భాగ్యం అని తెలియజేస్తా ఉన్నా. కొంతమంది చిల్లర వేలం తీసుకొచ్చి డిబేట్లు పెట్టే మీరు ఇంతమంది మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే కనీసం నోరు విప్పి ఒక కార్యక్రమం చేసి దోషులకి శిక్ష పడిచే ఒక కార్యక్రమం చేయకపోవడం దౌర్భాగ్యం అని తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి పరిస్థితులన్నింటినీ తెలియజేయడానికే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారు మరియు రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తల సహాయ సహకారాలతో రేపటి రోజున అంటే 13వ తారీఖున రేపు ఉదయం 9 గంటలకి బార్కాస్ రోడ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ కి ర్యాలీగా వెళ్లి యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి ఈ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కార్యక్రమంలో నిరసన చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నెల్లూరు జిల్లా సంబంధించిన యువజన విభాగంలో ఉన్న యువకులు, విద్యార్థి విభాగం సంబంధించిన విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం యొక్క మొద్దు వైఖరిని నిలదీయాలని తెలియజేసుకుంటూ ఈ ఆహ్వానం నుంచి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజుతో ఈ ఈవీఎం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంది. ఏదైతే ప్రభుత్వంలోకి రాకముందు వీళ్ళు చేసిన ప్రచారం, అదేవిధంగా నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్రలో వీళ్ళు ఇచ్చిన కల్లబుల్లి హామీలు, మోసపూరితమైన మాటలు ఇవన్నీ నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. అందరూ కూడా ఈ రోజు నట్టేట మోసపోయారు. ఈ మోసపోయిన వ్యక్తుల్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఇందులో ప్రథమంగా మనం చూసుకుంటే యువకులు, అదేవిధంగా విద్యార్థులు ప్రధానంగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా మనం చూసుకుంటే సుమారు 5 క్వార్టర్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండగా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో చేసిన నిర్వాహం ఏదైనా ఉందా అంటే అది కేవలం 1.5 క్వార్టర్ ఫీజు మాత్రమే రిలీజ్ చేయడం. ఈ రిలీజ్ చేయకపోగా వీరి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే పాస్ అయిన విద్యార్థులందరికీ సర్టిఫికేట్లు అందక ఈ రోజు వారు ఏ పని చేయాలో తెలియక పార్ట్ టైం జాబ్లు, స్విగ్గీ డెలివరీ బాయ్స్ గా లేకపోతే కొరియర్ డెలివరీ బాయ్స్ గా వాళ్ళ కాలాన్ని, ఎంతో అమూల్యమైన కాలాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులకి యాజమాన్యాలు ఫీజు కట్టని కారణంగా హాల్ టికెట్లు ఎక్కడ ఇవ్వట్లేదు. దీని కారణంగా వాళ్ళందరూ
అర్ధాంతరంగా వాళ్ళ చదువులన్నింటినీ కూడా మధ్యలో వదిలేసి ఏదో ఒక పనులకు వెళ్లి వాళ్ళ బతుకుబండిని ముందుకి నడుపుతా ఉండే పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ఫీజులు వీళ్ళు చెల్లించక ఈ యాజమాన్యాలన్నీ కూడా విద్యార్థుల మీద, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇమీడియట్ గా మీరు ఫీజు కట్టండి, లేదంటే మేము క్లాసులకు అటెండ్ కానేమో, ఎగ్జామ్స్ రాయనేమో అని చెప్పేసి వాళ్ళని బెదిరించే పరిస్థితి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా. ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు మేము ఎట్లాగో మా పరిస్థితులు పాడైపోయినాయి, మా పిల్లకాయలన్నా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళ బంగారం లేదంటే ఇంట్లో ఉండే విలువైన వస్తువులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి ఈ రోజు వాళ్ళు ఆ ఫీజులు చెల్లించి వాళ్ళని చదివించే పరిస్థితి. కేవలం ఈ కారణాలన్నిటికీ ఒకటే చూసుకుంటే మనం కేవలం వీళ్ళ కల్లబుల్లి మాటలు నమ్మి వీళ్ళకు ఓట్లేసి ఈ రోజు వాళ్ళకి గతి పట్టింది. ఇప్పుడు మనం రెండో పాయింట్ చూసుకుంటే పాఠశాల విద్యార్థులు. ఈ పాఠశాల విద్యార్థుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గతంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విద్యా సంస్కరణలు మన ముందుకు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకి నాడు నేడు అనే స్కీమ్ తో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశారు. అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేర్పించి, అదేవిధంగా బైజూస్ కంటెంట్ ని వాళ్ళు ఈజీగా చదువుకునే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్కరణలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కి ఈ రోజు పాఠశాల విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుని నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పేసి నేను ఈ విధంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. కావున ఈ సందర్భంగా ఈ ఏడాది వీళ్ళ ఫెయిల్యూర్ కి కారణంగా రేపు 9 గంటలకి బార్కాస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ కి సోదరులు యోజన విభాగంతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి అక్కడ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతోంది. కావున యావత్ విద్యార్థులందరికీ కూడా జిల్లాలో తెలియజేయండి ఏమనగా, మీరు పెద్ద సంఖ్యలో